కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ వివాదాస్పద ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే 50,000 కోట్ల రూపాయల అప్పు తీసుకురావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 8 నెలల్లోనే 50,000 కోట్లు అప్పు చేయడమైనా వాళ్ళు చెప్పిన మార్పు అని ప్రశ్నించారు. ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా లేకుండా 50,000 కోట్ల రూపాయల అప్పు తేవాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. 2023 నాటికి రాష్ట్రం 5,900 కోట్ల మిగులు బడ్జెట్తో ఉంటే 8 నెలల కాలంలో దాన్ని 50,000 కోట్ల అప్పుగా మార్చేశారని మండిపడ్డారు. రాష్ట్ర సంపద పెంచిన బీఆర్ఎస్పై అప్పులు అంటూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. అపోహలు, అర్ధ సత్యాలు ప్రచారం చేసి జనాన్ని తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. ఇప్పుడు అధికారంలో వచ్చిన కాంగ్రెస్ మాత్రం అన్ని రికార్డులను బద్దలు కొడుతూ అప్పులు చేయడంలో టాప్లో నిలుస్తోందన్నారు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ సమాధానం చెబుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. ఇదే విధంగా అప్పులు చేసుకుంటూ పోతే కాంగ్రెస్ పదవీ కాలం ముగిసే నాటికి 4 నుండి 5 లక్షల కోట్ల అప్పుల భారం రాష్ట్రంపై పడడం ఖాయమని అన్నారు. అప్పుల విషయంలో బీఆర్ఎస్ను బద్నాం చేసి ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ విజయవంతమైందన్నారు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో కాంగ్రెస్కు ఖచ్చితంగా బుద్ధి చెబుతారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 TV.